హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఒక హెల్దీ లడ్డు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను నేను. 2 కప్పుల నువ్వుల్ని అది ఫ్రై అయ్యేదాకా వేగించుకోవాలి, బాగా ఫ్రై అయ్యాక. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నువ్వులు తీసి చల్లారి పెట్టుకోవాలి. త్వరగానే వేగిపోతే హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయండి. సో ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిపోయి పళ్ళెంలో పోసాను. అదే ప్యాన్లో 1 కప్పు, 2 కప్పుల నువ్వులకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్పుతో పల్లీలు తీసుకొని వేరుశనగపప్పు అంటారు, పల్లీలు పీనట్స్ అంటారు కదా, అవి తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి కూడా నేను వేరే పళ్ళెంలో పోసుకొని వీటిని కూడా చల్లార పెట్టుకోవాలి. సో 2 అయితే కనుక వేరువేరుగా పళ్ళెంలో పోసుకొని చల్లగా పెట్టుకున్నాను. సో ఈలోపు అవి చల్లారేలోపు కొబ్బరి, నేనైతే ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను, హాఫ్. దాన్ని బాగా ఇట్లా తురుముకోవాలి. నేను మిక్సీ అయినా పట్టుకోవచ్చు, ఇట్లా తురుముకుంటే కొంచెం తినేటప్పుడు తగులుతుంది కదా అని నేను కొబ్బరి ఇట్లా తురుముకుంటున్నాను. మీ ఇష్టం, మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. సో ఇట్లా పలుకులుగా ఉంటుంది కదా, అందుకని నేను తురుముకున్నాను. సో ఇప్పుడైతే చల్లగా అయిపోయినాయి కదా మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి పప్పులు. సో ఫస్ట్ అయితే నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత అందులో బెల్లం వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు వేసుకొని ఇందులో కూడా ఇవి కూడా కొంచెం గ్రైండ్ పట్టుకొని ఆ తర్వాత ఇంకొక కప్పు, నేను వీటన్నిటికీ 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. 2 కప్పుల నువ్వులు, 1 కప్పు పల్లీలకి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. సో అలానే 1 కప్పు కొబ్బరి తురుమైంది, నాకు కొబ్బరి తీసుకున్నాను. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి అంతా కలిసేలాగా ఫస్ట్ నేను నువ్వులు వేసాను కదా, అది కొంచెం ఉండల్లాగా ఉంది కదా, అదంతా ఈ పల్లీల పౌడర్లో మిక్స్ అయ్యేలాగా అన్నింటినీ కలుపుకోవాలి. సో ఇప్పుడైతే కనుక అంతా కలిసిపోయింది కదా, ఇందులో కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. సో ఆ నెయ్యి కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ఈ లడ్డూలా చుట్టుకోవటమే. సో చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొబ్బరి వేసాను కాబట్టి ఒక 1 వీక్ వరకే ఇవి నిలవ ఉంటాయి, ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉండవు. అలా కాకుండా మీకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మీరు కొబ్బరి స్కిప్ చేసి ఉత్తి లడ్డూలు చేసుకోవచ్చు. చాలా హెల్దీ, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ బాగుంటాయి, అందరూ తినొచ్చు. కానీ పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు కదా, స్కూల్కి వెళ్ళి వస్తారు, ఈవినింగ్ మంచిగా ఆడుకుంటారు. సో అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి లడ్డు ఒకటి ఇచ్చామంటే కనుక రోజంతా యాక్టివ్గా అలా ఉంటారు. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చాయి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.